నమస్తే ఎన్డీఎల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ అధికారికంగా తెలుగుదేశం పార్టీ తరపున పిఠాపురం టౌన్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్గా సిద్ధాంతపు ప్రదీప్ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధాంతపు ప్రదీప్ మరియు అతని టీము సభ్యులు కలిసి రాజావారి కోట ఆవరణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ టీడీపీ పార్టీ బలోపేతానికి దళిత సోదరులు కృషి చేయాలని, గత వైసీపీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించడం, విదేశీ విద్యను లేకుండా చేయడం, సుమారు 28 సంక్షేమ పథకాలు రద్దు చేయడం జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎస్సీలకు కేటాయించినది వారికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం టౌన్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ బొజ్జా సతీష్, సోము సత్యబాబు, నూతాటి కృష్ణ, అందుగుల ఆనందరావు, బుల్లిపే అప్పన్న, నూతాటి శ్రీను, ఇనకోటి అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. పసుపు జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే రాష్ట్రమా? నా బంధులేలుతున్నాను వీళ్ళ రాజ్యమా? చిన్న పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే నిన్ను కూర్చితే ఈరోజు పిఠాపురం టౌన్ ఎస్సీసెల్ అధ్యక్షుడిగా ప్రదీప్ గారిని నిర్ణయించడం జరిగింది. వాళ్ళ యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. ఎస్సీలకి తీరని అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. దానికి ఉదాహరణ ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్లించడం, మరి అదేవిధంగా విదేశీ విద్యను కూడా లేకుండా చేయడం, ఎస్సీ కార్పొరేషన్లో రావాల్సిన లోన్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా రాకుండా చేయడం, ఇవన్నీ కూడా ఎస్సీలకు అన్యాయం చేశారు. పేరుకి నేను ఎస్సీల మనిషిని అన్నం తప్పితే ఎస్సీలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన నిధులు ఎస్సీకి సంబంధించిన వారికే ఉపయోగించడం జరుగుద్ది. అదేవిధంగా విదేశీ విద్యకి ఈ మధ్యనే మరి డేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. టెస్ట్ రాసుకుని మెరిట్ ప్రకారం 450 మందిని విదేశీ విద్యకి పంపించే విధానం ఆల్రెడీ ప్రకటన చేశారు. ఏదేదైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అండగా వారికి రావాల్సిన వాటా వారి సంక్షేమానికి వారి అభివృద్ధిగా ఖర్చు పెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈవేళ పట్టణంలో ఎస్సీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అండగా ఉన్నారు. ఎస్సీ పేటలో ఏ కార్యక్రమాలైనా సరే మేమంతా ముందుంటున్నాం. అటువంటి ఎస్సీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తాను.